వాస్తవం గమనిస్తాం. ఎప్పుడైనా సరే దేవుడు మనిషి బాధపడడం ఇష్టపడతాడా, ఇష్టపడడా? మనలో చాలామంది ఫీలింగ్ ఏంటంటే దేవుడు సాడిస్టే ఇష్టపడతాడు అనే టైపే చూస్తున్నారు. దేవుడు మనిషికి కావలసుకొని బాధను అనుమతిస్తాడా? బాధ అనుమతించాడు. ఎందుకు మరి దేవుడు దూతలను పంపించాల్సిన దేవుడు ఇక్కడ బైబిల్ ఏమని రాస్తుంది? మళ్ళీ ఒకసారి చదువుతానండి. 1 సమూయేలు 16:14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, ఫస్ట్ ఏం జరిగిందండి? దేవుని ఆత్మ విడిచి వెళ్ళిన తర్వాత యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. అలాగే నెక్స్ట్ 18వ అధ్యాయం 10వ వచనం, 1 Samuel 18:10. 1 సమూయేలు 18:10. అలాగే చదువుదాం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున, దాని ముందు వచ్చిన చదువుదామా? 9వ వచనం, 1 సమూయేలు 18:9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. బాగా వినండి, విషపు చూపు నిలిపిన తర్వాత దురాత్మ వచ్చి. ఇప్పుడు 1 సమూయేలు 19వ అధ్యాయం, నెక్స్ట్ అధ్యాయంకి వస్తాం. 1 Samuel chapter 19:9. 19:9 కలిసి చదువుదాం. 1 సమూయేలు 19:9 కలిసి చదువుదాం. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. ఇప్పుడు దురాత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? ఈటె చేత పట్టుకొని ఇంట కూర్చుని ఉండెను. దావీదు సితారా వాయించుండగా. 10వ వచనం కలిసి చదువుదాం. 19:10. సౌలు ఒక దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునను తాత్పర్యము కలిగి ఈటె విసిరేను. దావీదు అతని యొద్ద నుండి తప్పించుకొని నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపించాలి. 3 మాటల్లో ఒక కామన్ పదం మనం చూస్తే 19:9 కూడా చదవండి. దాని ముందు వచ్చిన 19:9. 1 Samuel chapter 19:9. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చాను. ఇక్కడ అన్ని మాటల్లో మనం చూస్తే ఒక కామన్ పదం ఏముందండి? యెహోవా యొద్ద నుండి దురాత్మ వస్తుందా? ఇది ప్రశ్న. ఒక మాట మనం జాగ్రత్త విందాం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో ముద్రించబడ్డాడో బైబిల్లో చాలా స్పష్టంగా రాసిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే తండ్రి నా నామం పేరట పంపబోవు పరిశుద్ధాత్మను మేము మీకు అనుగ్రహించున్నాను అన్నాడు ప్రభు. ఎవరి నామం పేరట? యేసు ప్రభు వారి నామం పేరట తండ్రి పంపబోవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచకరుగా దేవుడు మనకు అప్పగించిన అనుభవంలో ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో జాగ్రత్త వినండి, బాగా జాగ్రత్త వినండి. బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకని హృదయంలో సంపూర్ణంగా శుభ్రపరిచి పవిత్రపరిచి అది దేవుని మహిమార్థమై సంపూర్ణంగా ఖాళీ చేయబడిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతంలోకి ముందు, దానికంటే ముందు ఎవరున్నారు? ఆ ప్రాంతంలో ఎవరున్నారండి? ఎవరున్నారు? దురాత్మ ఉంది. ఇప్పుడు ఆ దురాత్మ ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తూ ఉందో, యేసుప్రభు వారి కార్యం జరిగినప్పుడు ఆ దురాత్మ ఏమైంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుందంట? జాగ్రత్త వినండి. వెళ్ళిపోయిన దురాత్మ ఇప్పుడు తిరిగి ఆ ప్రాంతంలో ఖాళీగా, మొదటిగా ఏముందండి? ఖాళీగా ఉందంట. రెండవది, అది శుభ్రపరిచి ఎవరు కూడా దాంట్లో లేకుండా ఎప్పుడైతే శూన్యంగా కనిపించిందో, ఇప్పుడు ఈ దురాత్మ వెళ్ళి ఏం చేసింది? దానికంటే మరీ చెడ్డమైన 7 ఆత్మలను తీసుకొచ్చి ఏం చేస్తుందంట? వాని హృదయంలో సంపూర్తిగా నింపబడ్డాయి. చివరికి వాని యొక్క దుర్గతి మునుపటి స్థితి కంటే బహు దారుణంగా మార్చబడింది. ఇప్పుడు ఎందుకు సాతాను శుభ్రపరచబడిన ప్రాంతం మీద దాడి చేయాలని ప్రయత్నిస్తున్నాడు? ఒకసారి 1 పేతురు, లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 Peter chapter 5:8. 8వ వచనానికి వస్తాం. ఎందుకంటే మనము దురాత్మల గురించి తెలుసుకోవాలంటే వాటి నైజము, వాటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. అందరం కలిసి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండాలి? ఎందుకు అలర్ట్గా ఉండాలి? ఎందుకు నిబ్బరం కలిగి ఉండాలి? ఎందుకు ధైర్యంగా ఉండాలి? ఎందుకు అలర్ట్గా ఉండాలి అంటే దాని నెక్స్ట్ లైన్ అందరం కలిసి చదువుదాం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. See, Satan always wants to attack. Satan always wanted to attack Saul. Then what did God do? God simply had to give his permission. దేవుడు ఏం చేశాడంటే పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. మీరు అనొచ్చు, ఎందుకు దేవుడు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది?
అంటే సౌలు జీవితంలో రెండు ప్రాంతాల్లో బాగా వినండి, దేవుని ఆత్మ వెళ్ళిపోవడానికి రెండు ప్రాముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి సౌలు జీవితంలో. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి సంఘటనలో ఏం జరిగిందంటే, అక్కడ దేవుడు చాలా స్పష్టంగా సమూయేలు ద్వారా చెప్పాడు, 7 రోజులు నువ్వు ఎదురు చూడాలి, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 7 కన్సిక్యూటివ్ డేస్. 7వ రోజున నేను వస్తాను అక్కడికి అని సమూయేలు చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పి నేను బలి అర్పించిన పిమ్మట నువ్వేం చేయాలి, యుద్ధానికి వెళ్ళాలి అన్నాడు. అక్కడ ఏముందంటే ఆజ్ఞ ఉంది. వాట్ ఈస్ దేర్? ఆజ్ఞ. ఇప్పుడు ఆజ్ఞనిచ్చినప్పుడు ఇప్పుడు ఆజ్ఞకి ఏం చేయాలి? సౌలు విధేయత చూపించాలి. హీ హ్యాస్ టు ఒబే ఇట్. దేవుడు మన జీవితంలో ఆజ్ఞ ఇచ్చి దాన్ని మనం పరీక్షిస్తాడు, మనం విధేయత చూపిస్తామా లేదా అని. ఆ విధేయత చూపిస్తామా లేదా అనే ప్రాంతంలో ఎప్పుడైతే మనలో అవిధేయత వస్తుందో, కరెక్ట్గా 7 రోజులు వెయిట్ చేసినాడు, 7వ రోజు అంట ప్రజలందరూ చెదిరిపోవడం చూస్తూ వచ్చాడు. చెదిరిపోవడం చూసేసరికి మనసులో భయాందోళన వాతావరణం స్టార్ట్ అయింది, ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోయింది. అయ్యో ప్రజలు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించడం ఆరంభించి వెంటనే ఏం చేశాడంటే, ఆ ప్రాంతంలో దైవజనుడైన సమూయేలు అర్పించాల్సిన బలి అర్పణను ఎవరు అర్పించేశారు? సౌలు అర్పించారు. ఇలా సౌలు అర్పించిన వెంటనే బావినండి, వెంటనే అక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? సమూయేలు వస్తా ఉన్నాడు. మొదటి మాట, విధేయత చూపించాల్సిన ప్రాంతంలో, గిల్గాలు ప్రాంతంలో సౌలు ఏం చేశాడంటే అవిధేయత చూపించాడు. ఏం చూపించాడు? అవిధేయత చూపించాడు. బావినండి, ఎక్కడైతే అవిధేయత వస్తుందో, ఈ మాట చాలా జాగ్రత్త విందాం, ఎక్కడైతే అవిధేయత మన హృదయాల్లో మన జీవితాల్లో వస్తుందో అదే ప్రాంతంలో మళ్ళీ రెండవ ప్రాంతముగా 1 సమూయేలు 15వ అధ్యాయం చూస్తే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా అమాలేకీయులను సంపూర్ణంగా నిర్మూలన చేయమన్నాడు. ఏం చేయమన్నాడండి? సంపూర్ణంగా నిర్మూలన చేయమన్నాడు, అంటే టోటల్గా డిస్ట్రాయ్ చేసేయమన్నాడు. అంటే అప్పుడు సౌలు ఏం చేశాడంటే దాంట్లో క్రొవ్వినవి శ్రేష్టమైనవి జంతువులను ఏం చేశాడంటే దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకొని రాజును, అగగు రాజును ఏం చేశాడు? దాచిపెట్టాడు. అంటే పెద్దలను కొంతమంది దాచిపెట్టాడు. అలాగే పశు సంపాద్యంలో శ్రేష్టమైనవి కొవ్విన దాన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు. దాచిపెట్టి సంపూర్ణంగా నిర్మూలన చేయమంటే ఈయన ఏం చేశాడంటే పాక్షిక నిర్మూలన చేసి ఇప్పుడు సమూయేలు వస్తూ ఉన్నాడు. వెంటనే సమూయేలు అడిగాడు, అయ్యా దేవుని మాటను విధేయత చూపించావా అన్నాడు. అంటే సౌలు అంటాడు, అవును ప్రభా, నువ్వు చెప్పినట్లే చెప్పినట్టు ఏం చేశాను? విధేయత చూపించానంటే అప్పుడు సమూయేలు అడుగుతున్న మాట ఏంటంటే, అలాగైతే నాకు వినబడుచున్న, బాగా వినండి, నాకు వినబడుచున్న ఆ గొర్రెల రంకెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగాడు. అయ్యో అని ఇంకప్పుడు పాపం బుకాయించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత మనకు తెలిసిన సంఘటన, అక్కడ యాక్షన్స్ ఆర్ స్పీకింగ్ లౌడర్ దాన్ వర్డ్స్. ఆయన మాటలు ఏమంటాడు? నేను ఇదే చూపించాను అంటున్నాడు. అయితే సమూయేలు అడుగుతున్నాడు, అలాగైతే మరి నాకు వినిపించున్నా రంకెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి యాక్షన్స్కి వర్డ్స్కి సింక్ లేదు కదా. నేను చెప్పిన మాట విధేయత ఎందుకు చూపించలేదని రెండు ప్రాంతాల్లో ఎప్పుడైతే కంటిన్యూస్గా అవిధేయత చూపించాడో, ఇప్పుడు 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనాల్లో అసలు ఎలా జరిగింది, అపవిత్రాత్మ ఎలా వచ్చింది అనే దానికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. కలిసి చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22-23 వచనాలు కలిసి చదువు. 1 Samuel chapter 15 verse 22-23. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ ప్లీజ్. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుడు అంటున్నాడు మాట వినడం శ్రేష్టం అని చెప్పి అందరం కలిసి ఇక్కడ 23వ వచనంలో ఒక భయంకరమైన అపవిత్రాత్మ యొక్క శక్తి గురించి దేవుడు స్పష్టంగా సమూయేలు ద్వారా సౌలుకు ముందే చెప్పించాడు. కలిసి చదువుకుందాం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. ఇక్కడ బాగా వినండి, ఒక ఫార్ములా ఇచ్చాడు, జాగ్రత్త వినండి. తిరుగుబాటు ఉన్న దగ్గర అక్కడ ఏ పాపంతో సమానం అంటండి? సోదె చెప్పే పాపంతో సమానం. అంటే విచ్ క్రాఫ్ట్ అంటారు. విచ్ క్రాఫ్ట్ అంటే మంత్రశక్తులు లేదా శకునము చెప్పే ఆత్మ. ఇక్కడ ఎప్పుడైతే అవిధేయత ఉంటుందో అక్కడ చాలా ఇంగ్లీష్లో చాలా క్లియర్ రాస్తుంది, వేర్ దెర్ ఇస్ రెబెలియన్ దెర్ ఈస్ ఈక్వలెంట్ టు విచ్ క్రాఫ్ట్ అని రాస్తుంది. ఇంగ్లీష్లో చూపించండి. ఫర్ రెబెలియన్ ఈజ్ యాజ్ ద సిన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. అంటే అవిధేయత ఎక్కడ ఉంటే, జాగ్రత్త వినండి, అవిధేయత ఎక్కడ ఉంటే అది ఆటోమేటిక్గా అక్కడ ఏముంటుందండి? అక్కడ ఏముంటుంది? సోదె చెప్పే ఆత్మ అంటే దురాత్మ శక్తి అక్కడ ఏం చేస్తుంది? పనిచేస్తుంది. ఇప్పుడు బాగా వినండి, దురాత్మ ఎందుకు వచ్చి అటాక్ చేసింది అక్కడ?
అవిధేయత, తిరుగుబాటు. ఇప్పుడు సౌలు జీవితంలో తిరుగుబాటు ఎప్పుడైతే వచ్చిందో, బాగా వినండి, దేవుని కంచె ఆ ప్రాంతం నుంచి ఏమైందండి? దూరం వెళ్ళిపోయింది. దేవుని కంచె దూరం వెళ్ళేసరికి ఇప్పుడు అవిధేయత అనే పాపము దేన్ని ఆకర్షించింది? ఆ దురాత్మను ఆకర్షించింది. అర్థమైనా ఒకసారి చేయొద్దండి. ఇప్పుడు దేవుడు దయ్యమా పో అని చెప్పలే. ఎప్పుడైతే మన ప్రాంతంలో అవిధేయత ఉంటుందో అది దేవుని భద్రత వలయాన్ని ఏం చేస్తుందండి? దూరం చేసేస్తుంది. దేవుని భద్రత వలయం దూరం వెళ్ళిపోతే అవిధేయత ఉన్న దగ్గర మ్యాగ్నెట్ అనుకుందాం. అవిధేయత ఏంటండి? మ్యాగ్నెట్. దురాత్మ ఏంటి? స్టీల్, ఒక ఐరన్ అనుకుందాం. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్కి ఆ ఐరన్ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేసుకుంటుంది. అర్థమయ్యేలా చేద్దాం. మీరు అనొచ్చు, దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అండి? అలా ఊరుకోదు కదా అనొచ్చు. ఇష్టాలు కాపాడువాడు, కొనుకోడు, నిద్రపోడు. ఇప్పుడు కార్కి సీట్ బెల్ట్ ఉంది, కార్కి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. నువ్వు కార్కి సీట్ బెల్ట్ పెట్టుకొని పోతే గ్యారంటీ ప్రకారము ఖచ్చితంగా ఏమవుతాయి? ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, నీకు భద్రత ఉంటుంది అనుకో. నేను సీట్ బెల్ట్ పెట్టుకోను, కానీ కారు 2 కోట్లు పెట్టి కొన్నాను కదా, ఆ రోజు సేఫ్టీ రేటింగ్స్లో 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు కదా, అయినా నన్ను ఎందుకు కాపాడలేదని చెప్పి నువ్వు కేసు వేసావనుకో, అప్పుడు ఏమంటాడు? మా కారు ఇచ్చే భద్రత ఖచ్చితంగా 5 స్టార్ రేటింగే, కానీ తప్పు ఏంటంటే నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోలే. అట్లెట్టా? ఇన్ని 2 కోట్లు పెట్టి కారు కొన్నా కదా, బై డిఫాల్ట్ అది నన్ను ఏం చేయాలి? కాపాడాలి కదా అని కేసులో, ఒకవేళ నువ్వు కోర్టులో కేసు వేసావనుకో, అప్పుడు ఆ కోర్టులో వేసిన కేసు నిలుస్తుందండి? ఎందుకు నిలబడదు? ఎందుకు నిలబడదు? ఇప్పుడు ప్రశ్న, ఆ కార్కి భద్రత లేదా? కార్కి భద్రత ఉందా లేదా? ఉంది. ఇప్పుడు దేవుని భద్రత సౌలుకు ఉందా లేదా? ఉంది. కానీ భద్రత వాతావరణం పనిచేయాలంటే అక్కడ సౌలు ఏం చేయాలి? సౌలు దేవునికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఇప్పుడు ఎప్పుడైతే సౌలు విధేయత చూపించడం మానేశాడో దేవుని కంచె ఏమైంది? అక్కడ నుంచి దూరం అయిపోయింది. దేవుని కంచె దూరం అయిపోతే సాతాను గర్జించు సింహములాగా తిరుగుతున్నవాడు ఏం చేశాడంటే వచ్చి మీద పడ్డాడు. బాగా వినండి, ఒక ప్రాంతంలో అపవిత్రాత్మ, ముఖ్యంగా అసూయపరిచే ఆత్మ బలంగా పనిచేస్తుంది అంటే ఆ ప్రాంతంలో, బాగా వినండి, ఆ ప్రాంతంలో ఖచ్చితంగా ఏముంటుందండి? అవిధేయత మనస్సు ఉంటుంది. అర్థంలో ఒకసారి చేతండి. అదే సౌలు, అదే బెన్యామీను గోత్రంలో పాత నిబంధనలో ఇక్కడ సౌలు ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా సౌలు ఉన్నాడు, ఆయన కూడా బెన్యామీను గోత్రికుడే. హైలైట్ చూడండి ఒకసారి. పాత నిబంధనలో సౌలు ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా సౌలు ఉన్నాడు. ఇద్దరు ఏ గోత్రం అండి? ఇద్దరు బెన్యామీను గోత్రమే. పాత నిబంధన సౌలు ఏమో ఆజానుబాహుడు, మిగతా వాళ్ళందరికంటే షోల్డర్ కంటే పైన, ఆయన మిగతా వాళ్ళందరికంటే తల మిగతా షోల్డర్స్ కంటే పైకి ఉందంట, ఆజానుబాహుడు. అయితే నూతన నిబంధన సౌలు ఎవరండి? పొట్టోడు. పాత నిబంధన సౌలు చాలా ఆరోగ్యవంతమైన వాడు, నూతన నిబంధన సౌలు చాలా శక్తిహీనుడు. ఆయన అంటాడు దుర్బలుడను అంటాడు. ఎంత దుర్బలుడు అంటే పాపం ఈయనేమో అందగాడు. ఎవరు? పాత నిబంధన సౌలు. నూతన నిబంధన సౌలేమో అందం వికారమైన వాడు, అందవిహీనుడు. బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి ఒకసారి గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆయన గురించే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు అంత యాక్వర్డ్గా ఉంటే కూడా చేర్చుకున్నారంట అండి ఆ సంఘం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు అందరికీ వచ్చావు. మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుదురు. 14 అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైననో లేదు, కానీ దేవుని దూత వలె క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించితే. చాలా అందవికారంగా ఉన్నవాడంట, అందవిహీనుడు. తర్వాత పాత నిబంధనలో ఆరంభంలో సౌలు గురించి ఆరంభం చూస్తే అద్భుతమైన అరంగేట్ర, మోస్ట్ బ్యూటిఫుల్ మెగ్నానిమస్ ఎంట్రీ, రాయల్ ఎంట్రీ. ఒక యవనస్తుడు వస్తున్నాడు, అభిషేకం పొందాడు, రాజు అయిపోయాడు, ప్రవక్త అయిపోయాడు. బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు నూతన నిబంధన సౌలు ఇంట్రడక్షన్ చూస్తే చాలా దారుణమైన ఇంట్రడక్షన్. ఏం ఇంట్రడక్షన్ తెలుసా అండి? మర్డరర్ లాగా ఇంట్రడ్యూస్ చేశారు స్టోరీలో. కొన్నిసార్లు సినిమాలో ఓపెనింగ్ హీరో ఎంట్రీ ఎంత బాగుంటుంది, మర్డర్ ఎంట్రీ ఎంత దరిద్రంగా ఉంటుంది.
ఇప్పుడు వాస్తవం చూస్తే న్యూ టెస్టిమెంట్లో సౌలు ఎలా వచ్చాడట? కత్తి పట్టుకొని, ఆర్డర్స్ పట్టుకొని, ఊచకోత ఏంట్రా, క్రైస్తవులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏం చేయాలా, నరికేంటారు. అట్లాంటి సీన్తో ఓపెన్ అయ్యాడు. ఎవరు? సౌలు. పాత నిబంధన సౌలు ఒక యంగ్ హీరో, హ్యాండ్సమ్ యంగ్ బాయ్ వస్తున్నాడు. దేవుని చేత ఏమయ్యాడు? అభిషేకించబడ్డాడు. వెంటనే ప్రవచించడం ఆరంభించాడు. ప్రవచించడం నుంచి ఒక పవర్ఫుల్ కింగ్ అయిపోయాడు. అది ఎంట్రీ ఎవరిది? పాత నిబంధన సౌలు. నూతన నిబంధన సౌలుది ట్రాజడీతో ఎంటర్ అయింది. కానీ విషాదం ఏంటంటే పాత నిబంధన సౌలు ఎండింగ్ వచ్చేసరికి విషాదకరమైన అంతం. ఏమైపోయాడంట? తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అదే నూతన నిబంధన సౌలు అయితే అంతంలో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి, నా విశ్వాసమును కాపాడుకుంటుంది. పాత నిబంధన సౌలు సోదె చెప్పే కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళి చివరికి ఏదైతే దేవుడు చెప్పాడో అవిధేయత ఈజ్వల్ టు సోదె చెప్పే దురాత్మకు అప్పగించబడతారని చెప్పినట్లుగా నిజంగానే తను చివరికి ఎవరి చేతికి వెళ్ళిపోయాడు? ఆ దురాత్మల శక్తికి వెళ్ళిపోయాడు. నూతన నిబంధనలు చూస్తే పౌలు అంతంలో దయచేసి ఆ చర్మపు కాగితాలు తీసుకురండి అన్నాడు. ఎందుకు అంటే జైల్లో కూర్చొని జీవిత చర్మాంకాలు అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంట? రాసుకుంటా ఉంటాడు. ఇద్దరు బెన్యామీన్ గోత్రికులే, కానీ ఇద్దరు స్టోరీలు ఎలా ఉన్నాయండి? టోటల్ ఆపోజిట్. మీరు అనొచ్చు, ఒక వ్యక్తి ఏమో విషాద ఛాయల్లో ముగిసింది కథ, ఇంకో వ్యక్తికేమో అద్భుతంగా ఘనమైన రీతిలో కథ ముగిసింది. డిఫరెన్స్ ఏంటండి అని అడగవచ్చు. ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. 1 సమూయేలు 15:22-23లో సౌలు గురించి దేవుడు ఒక మాట అన్నాడు. 1 సమూయేలు 15:22 అద్భుతమైన మాట చూస్తాం. ఈ ఒక్క సత్యం చూసి వెంటనే స్వస్థత, విడుదల ఎంత పవర్ఫుల్గా మేనిఫెస్ట్ అవుతుందో ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నా. సబ్జెక్ట్ కొద్దిగా లోతైనది, కొద్దిగా జాగ్రత్తగా మనసు పెట్టి వినడానికి ప్రయత్నిస్తాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొట్టనయు, పొట్టెళ్ళు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. 23 అందరం కలిసి చదువుదాం. 23 తిరుగుబాటు చేట సోదె చెప్పుటయు పాపంతో సమానం, మూర్ఖతను ఆగపరచు మాయా విగ్రహము గృహదేవతలను పూజించటం సమానము. యెహోవా ఆజ్ఞను, బాగా వినండి, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించి. ఒక మాటలో సౌలు సమ్మరీ లైఫ్ సారాంశం ఒక లైన్లో ఏంటంటే సౌలు ఈజ్వల్ టు అవిధేయత. ఏంటండి? అవిధేయత. స్టోరీ కట్ చేద్దాం. అవిధేయత ఇప్పుడు అసూయపరిచే ఆత్మను, భ్రమపరిచే ఆత్మను, బీడిచ్చే ఆత్మను, ఆ సోదె చెప్పే ఆత్మను ఎలా అయితే ఆకర్షించిందో, ఇప్పుడు నూతన నిబంధనకు వస్తే ఒక ట్రాజడీగా మిగిలిపోవాల్సిన వ్యక్తి జీవితము అంత హీరోయిక్గా ఎలా ముగిసింది అంటే అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 19 కలిసి చదువుదాం. ఎంత అద్భుతమైన మాట అండి. అపోస్తుల కార్యం 26:19 26:19 అందరం కలిసి చదువుకుందాం. అగ్రిప్ప రాజు ముందు ఇప్పుడు ఈ బెన్యామీను గోత్రికుడైన తార్సువాడైన సౌలు ఇప్పుడు ఆయన జవాబు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? కలిసి చదువుదాం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఐఎమ్ నాట్ డిసోబీడియంట్ అన్టు ద హెవెన్లీ విజన్. బాగా వినండి. ఇప్పుడు సౌలు లైఫ్ అంత సక్సెస్ఫుల్గా ముగిసాడు అంటే ఒకే కారణం అంట. ఐ యామ్ నాట్ డిసోబీడియంట్ అన్టు ద హెవెన్లీ విజన్. పరలోక దర్శనానికి నేను అవిధేయుడను కాను. అక్కడ సౌలు దేవుని మాటకు అవిధేయుడను, తార్సువాడైన సౌలు దేవుని దర్శనంకు నేను అవిధేయుడను కాను. ఒక మాటలో చూస్తాం. అక్కడ దురాత్మ పట్టి పీడించడానికి ఒకే కారణం ఏంటండి? అవిధేయత. ఇక్కడ దేవుని అభిషేకము ఆయనను ఒక నూతన స్థాయిలో వాడుకోవడానికి కారణం ఏంటి? విధేయత. ఈరోజు ప్రశ్న, దేవుని దర్శనానికి, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు, దేవుని పిలుపుకు మన జీవితంలో ఏ ప్రాంతంలో అయినా అవిధేయత ఉందా? అవిధేయత ఉంటే దేవుని కంచె ఏమవుతుంది? తీసివేయబడుతుంది. దేవుని కంచె పక్కన జరిగితే Satan is waiting for an opportunity to attack you, and God will simply give permission and let the Satan do what it wants to do. ఈరోజు మాట చెప్పాలని ఆశపడుతున్నా. Satan always wanted to attack Saul. God simply gave permission to do so. పర్మిషన్ ఇచ్చేసాడు. ఏంటంటే కంచె ఏమైందండి? తీసివేయబడింది. అందుకొరకు బాగా గమనించాడు. ప్రభువారు ఎప్పుడు కూడా తన నీతిమంతుల చుట్టూ ఏం చేస్తానండి? కంచె వేస్తాడు. కానీ ఆ కంచెను
తెంచుకొని వెళ్ళే నైజము మనలోనే ఉంటుంది. అలా తెంచుకొని పోతే ఎప్పుడు కూడా దేవుడు అడ్డపడే దేవుడు కాదు. అలా అడ్డుపడకుండా నిన్ను పోకుండా ఆపే వ్యక్తి అయితే ఏదేం తోటలోనే అడ్డుపడేవాడు. కానీ దేవుడు మానవునికి ఏమి ఇచ్చాడండి? ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. ఎప్పుడు కూడా నువ్వు ఆయన దేవుని మాటకు అవిధే చూపిస్తే అది ఏ ప్రాంగణమైనా సరే పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను ఉండలేని వాతావరణం వస్తుంది, కంచె తొలగిపోయే వాతావరణం వస్తుంది, దయచేసి ఆలోచించు. సాతాను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ అవిధేత వస్తుందా, ఎప్పుడు అవిధేత వస్తుందా, అదే ప్లేస్లో ఏం చేస్తారంటే వాడు రావడానికి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, కంచె పక్కన జరిగినప్పుడు, సేటన్ వాంట్స్ టు అటాక్ యూ, గాడ్ సింప్లీ గివ్స్ పర్మిషన్. దేవుడు ఏం చేస్తాడండి? పర్మిషన్ చేస్తాడు. అప్పుడు రాయబడిన మాట ఏంటంటే యెహోవా యొద్ద నుండి ఏమొచ్చిందంట? దురాత్మ వచ్చింది. వాస్తవంగా దురాత్మలు కూడా ఎవరి మాటకు విధేయత చూపించాలి? దేవుని మాటకు విధేయత చూపించాలి. ఎందుకంటే దేవుని మాట, యేసుప్రభు నామం ఎంత ఘనమైనది తెలుసా అండి? ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రిందే కానీ యేసు నామం పెట్టే ఏ మోకాలైనా సరే ఏం చేయాలి? వంగాల్సి. ఆ దురాత్మలైనా సరే విధేయత చూపించాలి. ఇప్పుడు ప్రొటెక్షన్ నీ జీవితంలో నీ అవిధేయత, నీ స్వంత చిత్తంతో అవిధేయత చేస్తే, డిజొబీడియన్స్ వస్తే, రెబెలియన్ వస్తే, అప్పుడు దేవుడు కంచె పక్కన జరిగితే సాతాను దూరుతున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకోడు. దాని మీనింగ్ ఏంటంటే గాడ్ విల్ అలౌ, గాడ్ విల్ పర్మిట్, అండ్ దట్స్ వెన్ సేటన్ విల్ స్టార్ట్ టేకింగ్ ఓవర్ ద ఎంటైర్ ఏరియా. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే మన జీవితంలో చాలాసార్లు దేవుని కార్యాన్ని మనము పొందుకోలేక, స్వస్థతను విడుదల అనుభవించలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన జీవితంలో కనిపించే అవిధేయత. ఈరోజు అడుగుతున్నాను, దేవుని మాటకు అవిధేయత ఉందా? దేవుని పిలుపుకి ఏమైనా రెబెలియస్ నేచర్ ఉందా? దేవుని యొక్క దర్శనానికి పౌలు భక్తుడు అంటాడు, నేను పరలోక దర్శనానికి నేను అవిధేయుడను కాను. దేవుడు చూపించిన దర్శనానికి నువ్వు అవిధేయత చూపిస్తే ప్రియ సోదరి సోడా, దాని విషాదం అతి భయంకరమైనదని మరొకసారి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కాన్స్టెంట్ క్రానిక్ డిసొబీడియన్స్ మన జీవితంలో దేవుని పిలుపు పట్ల, మాట పట్ల, ఆయన ఆజ్ఞ పట్ల, ఆయన దర్శనం పట్ల ఉంటే ఆ ప్లేస్లో దేవుని భద్రత వలయం నీ జీవితం నుంచి ఏమవుతుంది? తీసివేయబడుతుంది. ప్రొటెక్షన్ పక్కనకి వెళ్ళిపోతే ఫస్ట్ అటాక్ చేసే సాతాను ఎవరండి? సోదే చెప్పే ఆత్మ, స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్, ఇంకొక మాటలో స్పిరిట్ ఆఫ్ జెలసీ. ఆ ప్రాంతాన్ని ఏం చేస్తుంటే పట్టి పీడిస్తుంది. అందుకొరకే బహుశా సౌలు జీవితంలో ఒక మాట, నూతన నిబంధనలో సౌలు పరలోక దర్శనం వచ్చిన వెంటనే బైబిల్ రాయబడిన మాట తెలుసా అండి? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. పరలోక దర్శనం దేవుడు తను బయలుపరుచుకొని దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ భయంకర మహా ఉగ్రమైన దేవుని యొక్క మహిమ ప్రకాశము చేత దేవుడు దర్శించినప్పుడు, ఏంటయ్యా సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, అయ్యా నువ్వెవరయ్యా నేను నిన్ను హింసిస్తున్నాను చెప్తున్నావు అనేసరికి, నువ్వు హింసించున్న యేసుప్రభు నన్ను జ్ఞాపకం చేసిన వెంటనే ఫస్ట్ ప్రశ్న ఏమంటారు తెలుసా అండి? ఆ యొక్క తార్సువాడైన సౌలు అంటాడు, ప్రవ్వా నువ్వు నన్ను ఏమి చెయ్యమంటావు? వాట్ షల్ ఐ డూ? ఒబీడియన్స్లో ఫస్ట్ కనిపించేది యాక్షన్స్. వెంటనే అడిగిన వెంటనే ఏమంటాడు? వాట్ షల్ ఐ డూ? నేనేమి ఉద్దేశించి ఉన్నావు ప్రవ్వా? అప్పుడు ప్రభు అంటాడు, సౌలా నేను నిన్ను అన్యజనులకు సువార్త ప్రకటించే ప్రవక్తగా నేను ఏం చేశాను? ఏర్పరచుకున్నా. వెంటనే అంటాడు, ఏం చేయాలి ప్రభు? వాట్ షల్ ఐ డూ? వెంటనే అంటాడు, వెళ్ళు అననీయ దగ్గరికి వెళ్ళు, నీ మార్గంలో ఉన్నాడు, అక్కడ వెళ్ళి ఆయన నీకు ఒక ప్రాణం చేస్తాడు, నీ పొరలు ఏం చేస్తాయి? రాలబడదు. రాల్చబడిన వెంటనే యెరూషలేములో అందరూ అటాక్ చేయబోయేసరికి అక్కడ నుంచి దేవుడు ఆయన తీసుకెళ్ళి అరేబియా ప్రాంతానికి తీసుకెళ్ళి 3 సంవత్సరాలు అక్కడ కాపాడుకున్న తర్వాత మనందరికీ తెలిసిన సంఘటనే, ఎన్ని దాడులు జరిగినా అగ్రిప్ప ముందు నిలబడి అంటాడు, అయ్యా ఓ అగ్రిప్ప రాజా, పరలోకం నుండి కలిగిన దర్శనముకు నేను అవిధేయుడను కాను. ఐఎమ్ నాట్ డిసొబీడియంట్ అంటు ద హెవెన్లీ విజన్. ఈరోజు ఒకవేళ తెలిసి దేవుని దర్శనం నుండి, ఆయన చూపించిన పిలుపు నుండి కాదంటూ ఏదో సాకులు చెప్పి దూరం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావా? తస్మాత్ జాగ్రత్త. ఆ ప్రాంతంలోనే వచ్చే అతి భయంకరమైన జాడ్యం ఏంటంటే అంధకార చీకటి శక్తులు నీ మీద పడి ఏం చేస్తాయి? ఏలడం ఆరంభిస్తాయి. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పు.
చూపిన వినయ మనస్కుడా, విధేయులుగానుండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగానుండ మాదిరి చూపిన మనుజ కుమారుడా.